హాయ్ హలో గుడ్ మార్నింగ్. నిన్న మ్యాచ్ చూస్తుంటే నైట్ ఆర్సీబీ హోమ్ గ్రౌండ్లో విన్ అయింది. ఫస్ట్ విన్ డబ్ల్యూపీఎల్ నుంచి ఐపీఎల్ వరకు ఫస్ట్ విన్ ఇప్పుడు ఆర్సీబీకి జరిగింది. ఈ వీడియోలో ఈ మ్యాచ్లో హైలైట్స్ అండ్ ఈరోజు జరగబోయే మ్యాచ్ గురించి ప్రివ్యూ మాట్లాడుకుందాం. ఈ మ్యాచ్లో వచ్చేసి టాస్ అయితే ఆర్సీబీ ఓడిపోయింది, అదే కంటిన్యూ అవుతుంది. మ్యాచ్ కూడా ఓడిపోద్దేమో, మళ్ళీ సేమ్ రిపీట్ అని అనిపించింది. బట్ దాన్ని ఓవర్టేక్ చేశారు ఆర్సీబీ. ఫస్ట్ బ్యాటింగ్ చేసి అగ్రెసివ్గా ఆడారు. ఎంత అగ్రెసివ్ అంటే కోహ్లీ కూడా చాలా అగ్రెసివ్గా ఆడిండు. ఆ రన్స్ వచ్చినాయి. మిడిల్ ఓవర్స్లో కూడా స్లో కానివ్వకుండా 10 per over పక్కా 10 per over కొట్టేస్తూనే వచ్చారు. వికెట్స్ అంత ఎక్కువ పడలేదు. దేవదత్ పడికల్కి ఫస్ట్ నుంచి ఆ బ్యాక్ ఇస్తూనే ఉన్నారు. అసలు ఈ ఐపీఎల్లో ఇంతవరకు దేవదత్ పడికల్కి ఇచ్చిన ఛాన్సులు అసలు ఎవరికి ఇవ్వలేదు. ఫస్టే చెప్పారంట, నీకు 10 matches నీకు ఇచ్చేస్తాం, నువ్వు అగ్రెసివ్గా ఆడు, నీ రోల్ ఇది అని చెప్పి ఫస్టే చెప్పారంట. వస్తుండు, తన రోల్ తను ఆడుతుండు. ఫస్ట్ నుంచి అంత సక్సెస్ అవ్వలేదు. నిన్న మ్యాచ్ మాత్రం హాఫ్ సెంచరీతో సక్సెస్ అయిందని అనిపించింది నాకైతే. కోహ్లీతో మంచి పార్ట్నర్షిప్ చేసిండు. కోహ్లీ ఆ 70 runs కొట్టిండు. బట్ దేవదత్ పడికల్ వచ్చి మంచి 50 runs ప్లస్ కొట్టిండు. వాళ్ళిద్దరు పార్ట్నర్షిప్ ఆర్సీబీకి చాలా హెల్ప్ అయింది. ఎందుకంటే చిన్నస్వామి హై స్కోరింగ్ పిచ్ అని మనకు తెలుసు. బట్ ఈ సీజన్లో అసలు అన్ని రన్స్ రాలేదు. నిన్న 200 runs ప్లస్ వచ్చాక ఫ్యాన్స్కి చాలా హ్యాపీ అనిపించింది. మ్యాచ్ చూడడానికి వచ్చిన వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా రోజుల తర్వాత ఆ 200 runs మార్కు చూసాం అని ఫస్ట్ బ్యాటింగ్ బాగా చేశారు. బౌలింగ్లో ఆర్చర్ ఒక్కడు కొంచెం ఎఫెక్టివ్గా అనిపించాడు తప్ప ఎవ్వరూ అంత నాకు ఎఫెక్టివ్గా అనిపించలేదు. బౌలింగ్ ఆర్డర్ కూడా చాలా వీక్ అనిపించింది. నిన్న చాలా ఇంపార్టెంట్ మ్యాచ్, వాళ్ళకి గెలుస్తారేమో అని అనుకున్నా, బట్ అవ్వలేదు. బ్యాటింగ్ విషయానికి వస్తే ఆర్ఆర్లో స్టార్ట్ ఎంత అంటే అంత బాగా వచ్చింది. 12+ రన్ రేట్తో మంచిగా యశస్వి జైస్వాల్ 19 balls 49 అంత బాగా ఆడిండు, మంచి స్టార్ట్ ఇచ్చిండు. బట్ వాళ్ళు మిడిల్ ఆర్డర్ అంత ఎఫెక్టివ్గా లేరు అని ఫస్ట్ నుంచి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. అదే జరిగింది. హెట్మైర్ గేమ్ ప్లే అసలు అది కానే కాదు. హెట్మైర్ ఫామ్లో లేడు అసలు. జ్యూరెల్ గెలిపిస్తాడేమో ఈ మ్యాచ్ అనిపించింది. ఎందుకంటే లాస్ట్ 2 matches చూసుకుంటే జ్యూరెల్ హెట్మైరే ఉండి మ్యాచెస్ కోల్పోయారు. ఈ మ్యాచ్ కూడా అదే జరిగిద్దేమో, వాళ్ళే ఉన్నారనిపించింది. హెట్మైర్ వికెట్ పడ్డాక జ్యూరెల్ మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేసిండు, మంచి రన్స్ కొట్టిండు. బట్ అంత రాలేదు. నాకు వైభవ్ సూర్యవంశీ ఇంకా బాగా ఆడతాడు లాస్ట్ మ్యాచ్ కంటే అనుకున్నా. మంచి స్టార్ట్ ఇచ్చిండు, 2 4 కొట్టిండు. యంగ్ బ్లడ్ భువీని ఫేస్ చేయలేకపోయిండు సెకండ్ టైం. ఫస్ట్ ఒక స్విచ్ ఎడ్జ్ తగిలి అది 6 పోయింది. నెక్స్ట్ బాల్ బౌల్డ్ అయిండు. ఓకే, మంచి ఛాన్స్. ఇప్పటి నుంచి ఎట్లయినా అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్ కాబట్టి ఛాన్సులు ఇస్తారు. ఆ రన్స్ కొట్టుకోవడానికి ఇప్పటి నుంచైనా వైభవ్కి మంచి ఛాన్స్ ఉంటుందని నేను అనుకుంటున్నా. వాళ్ళైతే ఇక ఇప్పటి నుంచి అసలు 0% ఛాన్సెస్ లేవు. ఇప్పటి నుంచి ప్రతి మ్యాచ్ గెలిచినా కానీ ఆ ప్లేయర్స్కి వచ్చే ఛాన్సెస్ అయితే లేవు. అవుట్ ఆఫ్ టోర్నమెంట్ అయిపోయారు. ఏదో ఫార్మాలిటీకి ఆడటమే ఇప్పటి నుంచి వాళ్ళు. ఇందులో నాకు నచ్చింది ఏదైనా ఉంది అంటే యశస్వి జైస్వాల్ ఆడిన బ్యాటింగ్, జైస్వాల్ ఆడిన అగ్రెసివ్ బ్యాటింగ్. వాళ్ళ బ్యాటర్స్ ఎవరైనా ఆడుంటే ఖచ్చితంగా ఆర్ఆర్దే మ్యాచ్. ఆర్ఆర్ ఫ్యాన్స్ అందరికీ తెలుసు ఆ విషయం. నిన్న ఆర్సీబీ వాళ్ళు కూడా హోప్లెస్గా ఉన్నారు. ఇంత మంచి స్టార్ట్ వచ్చింది, ఇంత 7-8 ఓవర్స్లోనే 100+ కొట్టేశారు. మంచి స్టార్ట్ వచ్చింది. కొట్టాల్సింది 100 runs, 13 overs ఉన్నాయి. 9 below తీసుకొచ్చిన రన్ రేట్ని ఆ మిడిల్ ఆర్డర్ కొలాప్స్ చేశారు. ఆర్ఆర్ బ్యాటింగ్ నెక్స్ట్ సీజన్ అయినా మంచిగా ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే అంత మంచి ఫ్రాంచైజీ, అంత మంచి హిట్టర్స్ ఉన్నారు. నితీష్ రాణా, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ ఇలాంటి ఇంత మంచి ప్లేయర్స్ ఉన్న టీము అసలు టోర్నమెంట్లోనే ఫస్ట్ ఎలిమినేట్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళే అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్ అయిపోయారు. ఇది నాకు అంత కన్విన్సింగ్ అనిపించలేదు. నిన్న మ్యాచ్ అయితే ఆర్సీబీ ఫస్ట్ విక్టరీ. చిన్నస్వామిలో అందరూ హ్యాపీ. కోహ్లీ అందరూ. బౌలింగ్లో అయితే హేజల్వుడ్ ఫస్ట్ 2 overs ఎక్స్పెన్సివ్ ప్రూవ్ అయ్యిండు. ఎందుకంటే యశస్వి జైస్వాల్ ఉండు, భువీని కొట్టిండు. ఫస్ట్ ఓవర్లో వేసిన అందరినీ యశస్వి జైస్వాల్ ఉన్నంతసేపు బౌలర్స్కి ఖర్చులకు వచ్చినాయి. ఆ లాస్ట్ ఓవర్స్లో హేజల్వుడ్ వేసిన ఓవరు మామూలుగా 19th over 2 wickets తీసుకుండు. బౌండరీస్ కూడా రాలేదు. అస్సలు అక్కడ టర్న్ అయిపోయింది మ్యాచ్ మొత్తం. మళ్ళీ ఆర్సీబీ చేతిలోకి వచ్చేసింది. ఆ వికెట్లు ఉంటే ఛాన్స్ ఉండేది గెలవడానికి. బట్ హోప్ఫుల్లీ
అలా అయిపోయింది. ఆర్సీబీ అయితే గెలిచింది. వాళ్ళు మళ్ళీ థర్డ్ పొజిషన్కి వచ్చారు. ఎంఐ ఫోర్త్ పొజిషన్లో ఉన్నారు. ప్లే ఆఫ్ రేస్లోంచి అయితే ఆర్ఆర్ తప్పుకుంది. ఇది ఈ మ్యాచ్లో హైలైట్స్. నిన్న అంత మాట్లాడుకునే అంత ఇంకా ఏం జరగలేదు. ఇప్పటి వరకు నేను చెప్పింది మీకు నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్టివ్లా ఉంటుంది నాకు. నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి ఈరోజు ఈవినింగ్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ సిఎస్కే. రికార్డ్స్ మాట్లాడుకుంటే ఇంతవరకు ఎస్ఆర్హెచ్ ఒక్కసారి కూడా చెన్నై వెళ్ళి చెన్నై మీద విన్ అవ్వలేదు. లాస్ట్ 10 years నుంచి కూడా. ఇప్పుడు కూడా అదే జరిగిద్దా, దాన్ని ఏమన్నా బ్రేక్ చేస్తారా? ఎందుకంటే ఇద్దరికి ఇంపార్టెంట్ మ్యాచ్. ఓడిపోయిన వాళ్ళు అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్ అయిపోతారు. ఆ ప్లే రేస్లోంచి తప్పుకున్నట్టే ఖచ్చితంగా. ఇప్పుడు 6-6 సిఎస్కే గెలవాలి, 6-6 ఎస్ఆర్హెచ్ గెలవాలి. ఏం జరిగిద్ది ఇప్పుడు, ఎలా ఉంటుంది మ్యాచ్? ఈరోజు మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఉంటుంది. హైయెస్ట్ రన్స్ వస్తాయి అని చెప్పలేము, ఎందుకంటే సిఎస్కే పిచ్ చాలా స్లోగా ఉంటుంది. అది ఎస్ఆర్హెచ్కి చాలా మైనస్. ఇప్పటికే రికార్డ్స్ ప్రకారంగా ఎస్ఆర్హెచ్ గెలిచిందే లేదు. వీళ్ళు స్లో పిచ్చుల్లో అసలే గెలవట్లేదు. లాస్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ ఎంఐతో ఆడిన మ్యాచ్ చూసుకుంటే మంచి బ్యాటింగ్ ఇచ్చినా గెలవలేకపోయారు. మళ్ళీ సిఎస్కే ఇప్పుడు వాళ్ళ పిచ్చులు స్లో ఉంటాయి, ఎందుకంటే వాళ్ళ గేమ్ ప్లేకి వాళ్ళ పిచ్చులు సెట్ అవుతాయి కాబట్టి. ఆ పిచ్చులు ఎస్ఆర్హెచ్ ఎలా ఆడతారు, వీళ్ళ బ్యాటర్స్ ఇప్పటికైనా మార్చుకుంటారా? ఎందుకంటే ఇంపార్టెంట్ మ్యాచెస్ స్టార్ట్ అయినాయి కాబట్టి. ఒక్కటి ఓడిపోయినా ప్లే ఆఫ్స్లోంచి వెళ్ళిపోయినట్టే. ఇంక నెక్స్ట్ సీజన్ చూసుకోవడమే. ఈరోజు ఎవరు గెలుస్తారు మరి? ఎస్ఆర్హెచ్లో వచ్చేసి నితీష్ రెడ్డి రన్స్ రావట్లేదు. ఆ రన్స్ ఇప్పుడైనా ఈ మ్యాచ్ నుంచైనా కొంచెం, ఎందుకంటే నితీష్ రెడ్డి చేంజ్ చేసుకోగలుగుతాడు ఆ మోడ్స్. ఒకేసారి 5th gear 6th gear కాకపోయినా 1st gear నుంచి అయినా ఆడగలుగుతాడు కాబట్టి నాకు తెలిసి నితీష్ రెడ్డి ఈ మ్యాచ్ మంచిగా రన్స్ కొట్టాలి అని నేను అనుకుంటున్నా. ఇందులో వచ్చేసి మరి కొత్త ప్లేయర్స్ ఆయుష్ వీళ్ళు లాస్ట్ మ్యాచ్ మంచిగా ఆడారు కాబట్టి వాళ్ళే ఉంటారు నాకు తెలిసి. టీం ఏం మార్చుకోరు. వాళ్ళు కొంచెం ఇంకా అగ్రెసివ్గా ఆడితే వీళ్ళకి ఛాన్స్ ఉంటుంది, లేకపోతే కష్టం. బౌలింగ్ విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్ ఇంకా పూర్ ఫామ్లో ఉంది. సిఎస్కే బౌలింగ్ అయినా సూపర్ ఉంది, కానీ బ్యాటింగ్ లేకపోయినా బౌలింగ్ అయితే చాలా బాగుంది. చూడాలి మరి ఎవరు గెలుస్తారో. ఎక్కువ నాకు తెలిసి ఒక 80% అయితే సిఎస్కేకి విన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. దాన్ని ఏమైనా బ్రేక్ చేయగలుగుతారా ఎస్ఆర్హెచ్? చూద్దాం. దీంట్లో హైలైట్స్ రేపు మాట్లాడుకుందాం.